నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి పార్టీలు ఏవైనప్పటికీ కూడా కాపు సామాజిక వర్గానికి ప్రధానంగా ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అయితే అన్యాయం జరుగుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లోని రాజధాని పరిసర ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకైతే సీట్ల విషయంలో అయితే అన్ని రాజకీయ పార్టీలు అయితే మొండి చేయి చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే విజయవాడ చూసుకుంటే గతంలో వంగవీటి మోహన రంగాకి అడ్డాగా ఉన్నటువంటి సిటీ విజయవాడ సిటీ అని చెప్పొచ్చు. విజయవాడని కేంద్రంగా చేసుకుని ఆయన ఏపీ రాజకీయాల్లో తనదైనటువంటి బలమైనటువంటి ముద్ర వేసుకున్నారు. విజయవాడ గురించి చెప్పాలంటే వంగవీటి మోహన రంగా రాకముందు, రంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రంగా మరణాంతరం అని చెప్పేసి 3 దఫాలుగా విజయవాడ నగరాన్ని అయితే చెప్పుకోవచ్చు. అయితే అలాంటిది వంగవీటి మోహన్ రంగా మరణం తర్వాత దాదాపు 2 సార్లు ఆయన భార్య వంగవీటి రత్నకుమారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి. ఆ తదనంతర కాలంలో 2004లో ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2004 తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరో కూడా విజయవాడ తూర్పులో ఎమ్మెల్యేలుగా గెలుపొందలేరు. అయితే విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో బోండా ఉమా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. అయితే విజయవాడ వెస్ట్ చూసుకుంటే మైనార్టీ వర్గానికి అయితే పెద్ద ఎత్తున అయితే అక్కడ ప్రాధాన్యత ఉన్న పరిస్థితి ఉంది. ప్రజారాజ్యం పార్టీలో వెల్లంపల్లి శ్రీనివాస వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత అయితే ఇక్కడి నుంచి గెలుపొందారు. అయితే 2009 నుంచి కూడా విజయవాడలో కాపు సామాజిక వర్గానికి అయితే ప్రాధాన్యత లేకుండా పోయిందని చెప్పుకోవాలి. వంగవీటి మోహన్ రంగా రాజకీయాల్లో తన తండ్రి స్థాయిలో రాణించినటువంటి క్రమంలో ఇక్కడ ఈ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున రాజకీయంగా అన్యాయం జరిగిందని చెప్పాలి. ఇటు గుంటూరు నగరానికి గనక చూస్తే గతంలో గుంటూరులో అనేక మంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రధానంగా చెప్పాలంటే గుంటూరు 2 నియోజకవర్గం నుంచి అనేక మార్లు నిశంకర్రావు కుటుంబీకులు కానీ ఇంకా చాలామంది ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు గెలుపొందారు. శనక్కాయల అరుణ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా గెలిచారు. అయితే 2009లో కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా గెలిచారు. 2009 తర్వాత గుంటూరు 2 కూడా కాపుల చేతుల నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2014, 2019 2 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరో కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి పరిస్థితి అయితే లేకుండా పోయింది. 2014 ఇక్కడ వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలగిరి గెలుపొందారు. అయితే గుంటూరు 2 నియోజకవర్గం గురించి చెప్పుకుంటే దాదాపు 40,000 పైచిలకు ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లు గుంటూరు 2 నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. అంటే ప్రస్తుతం చూస్తే ఇటు గుంటూరు కానీ ఇటు విజయవాడ కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరికి కూడా అటు టీడీపీ కానీ జనసేన కానీ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపులకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పొచ్చు. కేవలం 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి రాధకు అవకాశం ఇచ్చింది. వంగవీటి రాధ ఇక్కడ నుంచి ఓటమి చెందారు. అయితే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుంటూరు విజయవాడ ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాపులకి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇటు మంగళగిరి చూసుకున్నా కూడా కాపు సామాజిక వర్గం దాదాపు 35,000 నుంచి 40,000 ఓట్లు పైచిలుకున్న పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నారా లోకేష్ బరిలో నిలవబోతా ఉన్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయారు. అదేవిధంగా వైసీపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి ప్రస్తుతం ఇన్ఛార్జిగా నూతనంగా నియమింపబడ్డారు. ఇటు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా కాపులకైతే అవకాశం లేకుండా పోయింది. ఇటు గుంటూరు 2 నియోజకవర్గం చూసుకుంటే అనేక మంది ఇక్కడ నుంచి పోటీ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు డేగల ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేత, గతంలో కూడా టికెట్ ఆశించారు. గుంటూరు నగరానికి చెందిన టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. డేగల ప్రభాకర్ ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి నేత. డేగల ప్రభాకర్ తెలుగుదేశం పార్టీతో టికెట్ ఆశిస్తారు. అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి తులసి ధర్మచరణ్, ఎవరైతే తులసి రామచంద్ర ప్రభు ఉన్నారో కాపు సామాజిక వర్గానికి ఒక ఐకాన్గా పిలువబడేటువంటి ప్రస్తుతం తులసి రామచంద్ర ప్రభు వంగవీటి మోహన్ రంగా తర్వాత కాపులకి ఆ స్థాయిలో దాన ధర్మాలు చేసినటువంటి నేత. బడుగు బలహీన వర్గాలకి అనేక మంది స్కాలర్షిప్లు ఇచ్చి చదివించినటువంటి తులసి రామచంద్ర ప్రభు రాజకీయ వారసుడని చెప్పొచ్చు. లేకపోతే వారి సోదరుడు కుమారుడుగా ఉన్నటువంటి వేదా సీడ్స్ అధినేత అయినటువంటి తులసి ధర్మచరణ్, ఆయన కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది జనసేన పార్టీ తరపు నుంచి. అయితే ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఇటు డేగల ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ పరిశీలించే పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయి. అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి తులసి ధర్మచరణ్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయనే దాని మీద రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇటు గుంటూరులో బలమైనటువంటి కాపు నేతలు ఉన్నప్పటికీ కూడా ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ వారి అభ్యర్థిత్వాలను పరిశీలించే పరిస్థితిలో లేకుండా పోయింది. అటు విజయవాడ చూసుకుంటే విజయవాడలో కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆశావాలుగా ఉన్నారు. గతంలో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి విజయవాడ తూర్పు బత్తెన రాముకి కాపు సామాజిక
చెందిన నేతకైతే కేటాయించారు. ఇక్కడ నుంచి గతంలో వంగవీటి నరేంద్ర ఇక్కడ నుంచి టికెట్ ఆశించారు. తదనంతర కాలానికి టికెట్ రాకపోయేసరికి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ తరపు నుంచి విజయవాడ తూర్పులో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన కూడా జనసేన పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే ఇటు అమ్మిశెట్టి వాసు వంగవీటి మోహన్ రంగ అభిమానిగా తెర మీదకి వచ్చినటువంటి నేత, వంగవీటి కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేత అమ్మిశెట్టి వాసు దాదాపు దశాబ్ద కాలం నుంచి జనసేన పార్టీ జెండా పట్టుకున్నటువంటి నేతగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లాలో మొట్టమొదటి జనసేన పార్టీ జెండా పట్టినటువంటి నేతల్లో అమ్మిశెట్టి వాసు ఖచ్చితంగా టాప్ 3లో ఉంటారని చెప్పొచ్చు. అనేక సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ పేరుతో చేసినటువంటి పరిస్థితి ఉంది. అమ్మిశెట్టి వాసు తనదైనటువంటి శైలిలో రాజకీయాలు నడపడంలో దిట్టగా ఉన్నారు. అలాంటి అమ్మిశెట్టి వాసు విజయవాడ తూర్పు సీట్ను జనసేన పార్టీ తరపు నుంచి ఆశిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిలో ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి సీటు పోయే పరిస్థితి. అయితే ఇటు అమ్మిశెట్టి వాసు సొంత నియోజకవర్గం మంగళగిరి కావడంతో కనీసం మంగళగిరిలో కూడా అతను టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆలోచనలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి చెందిన పరిస్థితి ఉంది. అయితే ఇటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరికి కూడా అటు విజయవాడ సెంట్రల్ కానీ విజయవాడ తూర్పు కానీ ఇటు గుంటూరు 2 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఈ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారు, ఆర్థికంగా బలవంతులు ఉన్నారు, రాజకీయంగా బలవంతులు ఉన్నారు. కానీ వీరెవరికి కూడా టీడీపీ జనసేన కూటమిలో వీరికి ఎవరికి కూడా గుంటూరు విజయవాడ మంగళగిరి లాంటి ప్రధాన నగరాల్లో కనీసం ఒక్క నియోజకవర్గంలో అయినా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకి టికెట్ వచ్చే అవకాశాలు అయితే కనుచూపు మేర కనపడిన పరిస్థితుల్లోనే. అయితే ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో టీడీపీ జనసేన కూటమి వైపు అయితే చూసేటువంటి పరిస్థితులు అయితే ఉండవని చెప్పుకోవాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందించి జగన్మోహన్ రెడ్డి తన స్ట్రాటజీలో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ నుంచి తోట శ్రీనివాస్ పేరు అయితే పరిశీలన ఉంది. ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేత. గత ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం తోట శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నుంచి బరిలోకి దింపాలని చూస్తారు. అదేవిధంగా గుంటూరు 2 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విడుదల రజనీని బరిలోకి దింపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈవిడ మంత్రిగా ఉన్నారు. ఈవిడ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈవిడ భర్త వచ్చేసరికి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు. అయితే మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన కూటమితో కంపేర్ చేసుకుంటే కనీసం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల నీడలకైనా అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ టీడీపీ జనసేన కూటమిలో అయితే కాపులకైతే రాజధాని పరిసర ప్రాంతాల్లో ఒక్క టికెట్ కూడా దక్కేటువంటి పరిస్థితులు అయితే లేవు.